హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను లాస్ట్ వీక్ ఊరికి వెళ్ళానండి. నా మేనగోడల ఫంక్షన్ అయితే ఫంక్షన్ రోజు మార్నింగ్ పంతులు గారు ఆశీర్వాదం అయితే ఇచ్చారు. ఫంక్షన్ హాల్కి వచ్చి ఫంక్షన్ టైంలో చేయడానికి అవ్వట్లేదని చెప్పి ఇంకా వాళ్ళు పక్కనే ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఫస్ట్ పంతులు గారు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం అనమాట. ఇంకా అందరం ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి అన్నీ రెడీ పెట్టుకున్నాం. బ్యాగ్స్ కావాల్సినవి, మేకప్ సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో వస్తే బయలుదేరిపోదాం అని చెప్పి ఇంక ఈ బక్కదేనండి పెళ్లి కూతురు. ఇంకా మా పిన్ని అత్త మేమందరం బయట వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఇంకా అందరం కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని మండపానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అందరం కలిసి ఆటోలో సరదాగా అలా మాట్లాడుకుంటూ కళ్యాణ మండపానికి అయితే వచ్చేసరికి మా మావయ్య అయితే మండపం అంతా భలే డెకరేషన్ చేయించారు. నీట్గా చాలా బాగుందండి. వైట్ థీమ్లో రెడ్ వైట్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అవి వచ్చి చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ కూడా తీసుకోవడానికి కూడా సూపర్గా ఉంది. ఇంకా తర్వాత టిఫిన్ చేయడానికి కిందకి వెళ్ళాము. ఇంకా కిందకి వెళ్ళంగానే మా బాబాయ్ ఇంకా ఈయనే పెద్ద మనిషి, మొత్తం ఫంక్షన్ అంతా ఈయనే చేస్తున్నాడు అంటే మా పిల్లలు గోరింటాకు పెట్టారని చూపిస్తున్నారు. ఇంకా తర్వాత మా మావయ్య వాళ్ళు వచ్చేసి ఇక్కడ టిఫిన్ అయితే స్టార్ట్ చేశారు. ఎలా ఉంది మావయ్య టిఫిన్ అంటే బాగుందని చెప్తున్నారు. ఇంకా మా వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు ఇంకా లైన్లో నుంచి టిఫిన్కి అయితే వెళ్ళిపోయాము. టిఫిన్ వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ, గారి, చట్నీ పెట్టారనమాట. బాగుంది టిఫిన్ కూడా. ఇంకా అందరం తల కొంచెం టిఫిన్ తినేసాము. కారపొడి అయితే సూపర్ ఉంది. ఇక్కడైతే మా బాబాయ్ తెగ కష్టపడిపోతున్నాడు అందరికీ వాటర్ సప్లై చేసి. ఇంకా తర్వాత పిల్లలు మేము అందరం కలిసి తినేసి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. నలుగురు పిల్లలు రెడీ చేయాలి కదా అని చెప్పి ఇంకా అత్త నువ్వు తినేస్తా ముందు మమ్మల్ని రెడీ చేయాలని చెప్పి అది ఎలాకోలం ఆడుతుంది. ఇదిగో ఈ ప్లేట్ కూడా నువ్వే తినే స్ట్రాంగ్గా రెడీ అవ్వచ్చు అని చెప్తున్నాను మా మేనగోళ్ళకి. ఇంకా రెడీ చేసేటప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. ఇంకా రెడీ అంతా అయిపోయాక ఇట్లయితే తీసానమాట. మంచిగా ఇట్లా లైట్ మేకప్ చేసి ఇంకా జడ అయితే అట్లా వేసాను నాకు వచ్చినట్టు యూట్యూబ్లో వాటిల్లో చూసి. ఇంకా మొత్తానికైతే మా చిన్నారి పెళ్లి కూతురు అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో నేను రెడీ అయ్యేలాగా దాని సెకండ్ అవుట్ఫిట్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా మొత్తం అయిపోయాక నేను రెడీ అయ్యి బయటకు వచ్చాక ఇంకా మా పిన్ని నేను ఇలా వీడియో తీసుకుంటుంటే వచ్చిందనమాట. ఇంకా తర్వాత మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్ని, చిన్నోడు ఫ్రెండ్స్ని అందరినీ రిసీవ్ చేసుకుంటుంది రెడీ అయ్యి ఇక్కడ. ఇంకా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరిని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఇంకా అట్లా జరుగుతూ ఉంది. ఫస్ట్ బట్టలు పెట్టడం అదంతా చాలా మిస్ అయిపోయాను. ఫంక్షన్ పిల్లల్ని రెడీ చేయడం లోపల సరిపోయింది అనమాట. ఇంకా అట్లా చాలా వరకు ఫంక్షన్ మిస్ అయిపోయాను నేను. అదే కొంచెం బాధ అనిపించింది. ఆ క్లిప్స్ అవి తీయలేకపోయాను. చిన్నోడిని కూడా రెడీ చేసినప్పుడు సెకండ్ అవుట్ఫిట్ కూడా సరిగ్గా క్లారిటీగా తీయలేకపోయాను అనమాట. సెకండ్ అవుట్ఫిట్ అయితే అది. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా సాంగ్స్ అది పెట్టుకొని ధూమ్ధామ్గా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అసలు మూల సౌండ్ బాక్స్ పెట్టారనమాట. ఇంకా వాళ్ళకి నచ్చిన పాట పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు బాగా సరదాగా. ఇంకైతే ఇక్కడ ఫంక్షన్ నడుస్తూ ఉంది. ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ వన్ బై వన్ స్టేజ్ మీదకి వెళ్ళి ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారనమాట. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వెయిట్ చేస్తా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. వీళ్ళ నలుగురిని నేనే రెడీ చేశాను. కొంచెం నేను రెడీ చేస్తే కొంచెం వాళ్ళైతే రెడీ అయ్యారనమాట. వాయిస్ అక్కడక్కడ కొంచెం ఏదో వస్తుంది, కోల్డ్ ఉంది, అందుకని ఏమనుకోవద్దు. ఇంకా కింద వచ్చేసి లంచ్ ఏర్పాటు చేశారు. ఫుడ్ అయితే చాలా బాగా చేయించారు మావయ్య సింపుల్గా. ఇంకా తర్వాత మావయ్య అయితే ఇక్కడ కట్నాలు అయితే రాస్తున్నారు మా పెద్ద మావయ్య అందరూ. ఇంకా మా అన్నయ్య కూడా నిల్చొని మా మావయ్యతో మాట్లాడితే కట్నాల దగ్గర చూస్తున్నాడు అనమాట. ఇక్కడ మా బాబాయ్ వడ్డిస్తున్నాడు. ఇంకా తర్వాత మా అత్తమ్మ వచ్చారు. ఇంకా పైకి వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే పాపకి ఇచ్చేసిన తర్వాత ఆ క్లిప్ మిస్ అయింది, తీయలేదు. ఇంకా అత్తయ్యని మా బాబుని కూర్చోబెట్టి భోజనం అయితే చేయించేశాను. ఇంకా లంచ్ అయితే నడుస్తుంది అనమాట. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అప్పటికే లేట్ అయిపోయింది పాప అత్తయ్యకి భోజనం. ఇంకా అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టేసి అత్తయ్య భోజనం అయిపోయాక పైకి వచ్చి మళ్ళీ దీన్ని డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ఈ అవుట్ఫిట్ అయితే వేసాము. ఇందులో అయితే చాలా క్యూట్గా ముద్దుగా ఉంది. ఇంకా తర్వాత మా అత్త వచ్చింది, నువ్వు కూడా నుంచి అత్త అని చెప్పి ఇంకా అత్తని నుంచోబెట్టి ఆ తర్వాత అమ్మమ్మ కూడా ఫంక్షన్లో చాలా హెల్ప్ చేశారు పిల్లలు రెడీ చేస్తుంటే. ఇంకా తర్వాత మేము పిల్లలు అందరం కలిసి డ్యాన్స్ వేద్దామని చెప్పి నువ్వే 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 అని అనుకుంటా ఉన్నారు పిల్లలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. నువ్వురా అని నేను లాగుతున్నా అనమాట. వాళ్ళేమో అత్త నువ్వే నువ్వే అనుకుంటున్నారు వదిన. ఇంకా అట్లాగా మా వదిన మరదలతో నేను కూడా చిన్న స్టెప్ వేసాను అనమాట. ఇంకా సరదాగా పిల్లలు ఇంకా రాను బొంబాయికి రాను ఆ పాటకైతే సాంగ్ చేశారు.
ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే ఊపి ఎక్కడా తగ్గలేదు అసలు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. ఊర్లో ఫంక్షన్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా మామయ్య కూడా ఫంక్షన్ చాలా బాగా చేశారనమాట. ఎవ్వరికి ఏం లోటు లేకుండా వచ్చిన గెస్టులందరికీ బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బట్టలు పెట్టడం, ఇంకా రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి హాట్ బాక్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా వాళ్ళ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అనమాట. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఏవో పాటలు అడుగుతున్నారు, ఏదో డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఇంక మా చిన్నోడిని వచ్చి మధ్యలో మిడిల్లో నుంచోరా మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారుగా అంటే, మా చిన్నోడైతే ఎందుకో తెగ సిగ్గుపడిపోయి అసలు వెళ్ళలేదు. ఇంకా పాపం దానికి కూడా నీరసం వచ్చేసింది అనమాట. ఆ ఫంక్షన్కి ఆ జ్యువెలరీ, ఆ హెయిర్ స్టైల్ అవన్నీ మోయడం పాపం. ఇంక చూసారు కదా మా చిన్నోడు ఎంత బక్కగా ఉందో, కానీ అంత క్యూట్గా ఉంది. ఆ డ్రెస్లో చాలా ముద్దుగా ఉంది. నాకు 3 అవుట్ఫిట్లో ఇదైతే చాలా బాగా నచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ దానికి బాగా సెట్ అయిందనమాట. ఇంకా వీళ్ళ పాటికి వీళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఫంక్షన్ అలా నడుస్తూనే ఉంది. మొత్తానికి ఇంక ఇట్లా జరుగుతుందన్నమాట ఊర్లో. ఇంకా మన వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయినాయి, ఏమనుకోవద్దు. ఈ మధ్యన కొంచెం ఊరికి అటు ఇటు తిరగడం, ఇంట్లో పనుల వల్ల కొంచెం మన వీడియోస్ అయితే లేట్ అయిపోయినాయి అనమాట. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీ సపోర్ట్ కూడా నాకు మంచిగా ఇవ్వండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా ఆషాఢం కదా, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆషాఢం, అమ్మవారి సారే, ఇంకా బోనాలు, శ్రావణ మాసం ఈ వీడియోస్ అనేవి వస్తాయి అన్నమాట మన ఛానల్లో. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసి పిల్లలందరూ ఇంకా ఏదో ఒక పాట పెట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకా అట్లా నడుస్తుంది అనమాట ఫంక్షన్. ఇంకా ఫంక్షన్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే రిలేటివ్స్ని మాట్లాడి ఇంకా మా అన్నయ్య వచ్చాడు. మా అమ్మ వాళ్ళు ఎవ్వరు రాలేదు. కొంచెం మా అమ్మ వాళ్ళకి రావడానికి చుట్టాలు వచ్చారనమాట ఇంటికి. అన్నయ్య ఒక్కరే వచ్చారు. ఇంకా మా మావయ్య, అత్తయ్య, చిన్న మావయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్ అందరం సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకా చిన్నోడిని తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో నుంచోబెట్టారు. అదేమో నేను రాను బొర్రు అంటుంటే ఇంకా దాన్ని మధ్యలో నుంచోబెట్టి తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకో 2 మేనగోడలు ఉన్నారు. వాళ్ళని వెళ్ళమంటే మాకు రాదు బాబోయ్, మాకు రాదని చెప్పి ఇంకా అలా ఉన్నారు. కొంతమంది పిల్లలు చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తారు, కొంతమంది పిల్లలు సిగ్గుపడతారు. కానీ ఏదైనా సరే ఎప్పటికప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. ఇంకా ఎవరిష్టం వాళ్ళదనుకో, మనం బలవంతం చేయకూడదు. నేను కూడా చిన్నపిల్లలాగా డ్యాన్స్ చేస్తా, పక్కన వీడియో తీస్తున్నారు. ఇంక నేను కూడా పిల్లల్ని అయిపోయి ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఏదో పాట పెట్టారు వీళ్ళు, కోయిల కోయిల పాట అనమాట. ఇంకా కోయిల పాట పెడితే వదిన నువ్వు కూడా డ్యాన్స్ చెప్పి నన్ను కూడా లాక్కొచ్చారు. ఇంకా పిల్లలు సరదాగా మా మేనగోళ్ళతో ఇంక నేను కూడా సరదాగా స్టెప్ వేసాను. అడ్డుకున్న ప్రేమని ఆరదు కోయిల కొయ్యల అప్పట్లో బాగా ట్రెండింగ్ అయింది. ఇంకా మా చిన్నోడు వాళ్ళు బాగా తట్టుకోలేక ఏదో ఒక స్టెప్ వేసింది అనమాట. ఇంకా సరదాగా అట్లా ఫంక్షన్ నడుస్తూ ఉందన్నమాట. కొయ్యల అంటే మా కోయిలు అందరూ ఎంత ముద్దుగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నన్ను స్టెప్లు వేసేటప్పటికి మా చిన్నోడు అలసిపోయింది అనమాట, ఇంకేం వేయలేదు. ఇంకా ఈ పిల్లలు అయితే మస్తు హుషారు ఉన్నారు. నాకు బాగా నచ్చారు. అక్క అక్క అంటూ వీడియోస్ చేస్తుంటే మంచిగా తీయించుకున్నారు. యూట్యూబ్లో పెడతారంటే ఓకే అక్క అన్నారు. నాకు కూడా మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు, బాగా నచ్చారు. ఇంకా తర్వాత ఇక్కడైతే చిరంజీవి పాట, ఆయన పాట లేకపోతే లాస్ట్లో కిక్కే ఉండదు. అసలే మా మామయ్య చిరంజీవి ఫ్యాన్ అనమాట. ఇంకా కొత్తగా వచ్చిన అందితే జుట్టు అందకపోలే కాళ్ళ బేరాల అంటూ ఈ పాటతో ఇంకా పిల్లలు ఇంకా జోష్ పెంచేశారు. ఈ పాట కూడా చాలా బాగా చేశారు క్యూట్గా. ఇంకా నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా వీళ్ళని ఎక్కువ కవర్ చేశాను. పిల్లలు బాగా చేశారు డ్యాన్స్. ఈ రోజుల్లో పిల్లలకి మస్తు టాలెంట్ ఉంటుందండి, ఏమి చెప్పక్కర్లేదు. చక్కగా అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లానే ఉండాలి, ఆడపిల్లలు అన్నింటిలో ఫస్ట్ ఉండాలి. ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా మా మేనగోడలు అందరూ కూర్చొని ఇక్కడ ముచ్చట్లు పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే ఇంకా వాళ్ళందరికీ హాయ్ చెప్పమని చెప్పాను. ఇంకా ఆ తర్వాత మా పిన్ వచ్చేసి నీకు మా ఈ దీపం కార్తీక దీపం అంటూ బొంగరంలాగా హారతి తిప్పేసి హారతి అద్దెతుంది. అక్కడ మా పిన్ని ఏదో పాట వేసుకొని ఉంటుంది, నేనైతే ఈ పాట వేసాను అనమాట. ఈ శారీలో మా పిన్ని కూడా క్యూట్గా ఉంది. మా మామ కొని ఇచ్చిండి ఈ శారీ, చాలా బాగుంది కదా. ఇంకా హారతి అయితే ఇచ్చేసిన తర్వాత చిన్నోడికి కొన్ని స్టిల్స్ అయితే తీసారు. ఆ తర్వాత మేమైతే భోజనానికి అప్పటికే 3:30 అట్లా అయిపోయి వచ్చింది. ఇంకా దానికి కొన్ని స్టిల్స్ తీసేసిన తర్వాత కిందకైతే భోజనానికి వచ్చాము.
ఇంకా ఆల్రెడీ భోజనం చేస్తున్నారు, అందుకని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరం కింద మా చెల్లి, మా అన్నయ్య, పిన్ని మేము. ఇంకా తర్వాత మేము అందరం అయితే భోజనాలు కూర్చున్నాము. ఇంకా పెళ్లి కూతురు మధ్యలో కూర్చోబెట్టుకుని అటు పక్క నేను, మా పిన్ని, మా అన్నయ్య, మా అత్తలిద్దరు, ఇంకా అందరం మా మావయ్యలందరూ దగ్గరుండి అత్తల కోసం ప్రేమతో కోరుకోరు వడ్డిస్తున్నారనమాట. అమ్మమ్మ, ఇంకా ఇద్దరు మేనగోడలు, ఇంకా అందరూ వరుసని కూర్చున్నామన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగా చేయించాడు, సింపుల్గా మావయ్య, హడావిడి లేకుండా. ఇంకా మా వాళ్ళంతా వరుసనే కూర్చొని వీడియో తీస్తుంటే ఫోజులు తీస్తున్నారనమాట. మా మామ వాళ్ళైతే దగ్గరుండి ఇది వేసుకోండి, అది వేసుకోండి అని చెప్పి వడ్డెత్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడక్కడ మా బాబాయ్ కామెడీ చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఫుడ్ విషయానికి వచ్చేసి బగారా రైస్, అక్కడ పలవ రైస్ అంటారు, చికెన్ కర్రీ, బ్రెడ్ హల్వా, ముద్దపప్పు, ఇంకొకటి వచ్చేసి గోంగూర రొయ్యలు. ఆ తర్వాత అంతా తిన్నాం కదా, ఐస్ క్రీమ్ ఉండాలి. ఇంకా మా చెల్లి ఐస్ క్రీమ్ తింటుంది, వీడియో తింటుంటే నా మామయ్యకి అలా చూస్తుంది మా అన్నయ్యను. ఇంకా మా మామయ్య మా అందరికి ఇచ్చాడు. ఇక్కడ ముగ్గురు కోతులు చూడండి అని చక్కగా క్యూట్గా ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇంకా తినేసి పైకి వచ్చి ఇంకా మా పెద్ద మేనగోడలో టాలెంట్ చూపించింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా అది కూడా డ్యాన్స్ చేసింది అనమాట. అది కూడా చూడండి ఎంత బాగుందో క్యూట్గా. పిల్లలు డ్రెస్సుల్లో ఉంటే ఏం తెలియరండి, హాఫ్ శారీస్ కడితే ఇంత పెద్ద పిల్లలు అయిపోయారా మనకే అనిపిస్తుంది. పిల్లలు అయితే చాలా ముద్దుగా ఉన్నారు. ఇంకా తర్వాత నా మేనగోడలతో నేను కూడా సరదాగా సమంత సాంగ్ అయితే ట్రై చేశారు. ఏదో నాకు వచ్చి రానట్టు తగ్గేస్తుంది తగ్గేదే లేదు అయ్య అంటూ ఈ పాట స్టెప్కి డాన్స్ అయితే వేసామన్నమాట. ఇంకా చాలా బాగా పిల్లల విషయంలో ఒకటి నేను చెప్పాలండి, ఈ నలుగురు పిల్లలు భలే మంచిగా ఓపిక్గా రెడీ అని నాకు బాగా నచ్చిందండి. మంచిగా హాఫ్ శారీస్ కట్టుకొని అక్కడికి రెండు డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని చాలా ఓపిక్గా రెడీ అయ్యారు. నాకు చాలా బాగా అనిపించింది. ఈ రోజుల్లో పిల్లలు ఒక డ్రెస్ వేసుకొని హాఫ్ శారీ అంతసేపు ఉండడానికి చాలా ఇది చేస్తారు. అలాంటిది పిల్లలు చక్కగా మంచిగా ఉంచుకున్న తర్వాత డీజే పెట్టుకొని డ్యాన్స్ చేశారు. ఇక పిల్లలు అయితే ఇక డీజే డ్రాప్చర్ అయిపోయారనమాట. ఇంకా నేను కిందకి వెళ్ళిపోయాను. పైన డీజే కొంచెంసేపు నేను మా మేనగోళ్ళు చేసి కింద పిల్లకాయలు చేశారు. ఇంకా కాసేపు అట్లా ఎంజాయ్ చేసి నేనైతే ఇంక కిందకు వచ్చేసి వీళ్ళైతే వీడియో తీశాను. ఇది నెక్స్ట్ లెవెల్ అబ్బా, ఇదైతే నాకు బాగా నచ్చింది. నవ్వి చచ్చిపోయాను నేనైతే. చంద్రముఖి సాంగ్ అనమాట. ఏమన్నా చేశారు, ఎరగ తీశారు అసలు పిల్లలు, నాకు బాగా నచ్చింది. అసలు ఈ బక్క పిల్ల అయితే ఏంటో పేరు నాకు తెలియదు కానీ సారీ రా బక్కదనా అన్నానని. నువ్వైతే ఎంత క్యూట్గా చేసావో, పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట చంద్రముఖి. అసలు అందరూ నవ్వి చచ్చిపోయినా. పాపం ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి చేశారంటే అప్పుడు నేను భోజనానికి వెళ్ళలేనని చెప్పి మళ్ళీ నేను వీడియో తీసుకుంటానంటే మళ్ళీ ఇంకోసారి చేశారు. చాలా బాగా చేశారు, అసలు చాలా నవ్వుకున్నాను. వీళ్ళైతే అసలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఫంక్షన్లో అంతా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా తర్వాత మా చిన్నవాడి ఫ్రెండ్స్, పెద్ద ఫ్రెండ్స్ అందరూ ఇంకా అట్లా మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ పిల్లనైతే పీక్ పెట్టారు, హెయిర్ అంతా లాగి గీగి అంతా చంద్రముఖి లక అంట. అసలు బాగా అనిపించింది నాకైతే. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అరే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రా నన్ను వీడియో తీసుకోమని చెప్పినందుకు. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు, అలాగే నాకు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ వీడియో కనుక మీరు చూస్తే తప్పకుండా హాయ్ అక్క అని కామెంట్ చేయండి. భలే ఎంజాయ్ చేశారు, నాకు బాగా నచ్చింది. సూపర్రా, మీరు ఎప్పుడు ఇలాగే ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఇదే బాండింగ్తో ఉండి మంచిగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఫ్యామిలీ పిక్ అయితే తీగారనమాట. మా మావయ్యలు, అత్తలు, పిల్లలు. మా పెద్దది ఇంకోటి అవుట్ఫిట్ చేంజ్ చేసింది, శారీలో అయితే ఇంకా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా మా చిన్నదానికి నీరసం వచ్చేసింది. ఇంకా మొత్తానికి ఫైనల్లీ ఫంక్షన్ అయితే ల్యాండ్ చేసాం. ఇంకా లాస్ట్లో మా మావయ్య అలక్క చీర కట్టుకున్నానని చూసుకుంటూ మురిసిపోతే ఒక వీడియో అయితే నన్ను ఇట్లా తీసాడనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసాం. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లాస్ట్లో ఏదో మా మావయ్య వీడియో తీస్తుంటే అట్లా ఇట్లా ఫోజులు ఇస్తున్నాను అనమాట, వాళ్ళ అక్క శారీ కట్టుకున్నానని చెప్పి చూసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య వీడియో తీసినందుకు. నన్ను ఇంకా అట్లా బొంగరలా మా మావయ్య ముందు పోస్ట్ కొడుతూ వీడియో దిగాను అనమాట. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.